6 నెలల్లోనే కాంగ్రెస్ పాలనేంటో ప్రజలకు అర్థమైపోయిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. విద్యావంతుడు, ప్రజా సమస్యలపై పోరాడే తత్వమున్న రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అటు మంచి వ్యక్తిత్వం, గుణమున్న వ్యక్తుల కోసమే ఆనాడు అంబేద్కర్, నెహ్రూ లాంటి పెద్దల సభను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు బాల్కా సుమన్, నన్నపనేని నరేందర్ చెప్పారు. అలాంటి వ్యక్తులే సభకు శోభను తెస్తారని, బ్లాక్ మెయిలర్లు, బ్రోకర్ల వల్ల ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుందన్నారు. వరంగల్లో జరిగిన తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల సన్నాహక సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సమస్యలు కొన్ని ఉండొచ్చు, చాలా వరకు పరిష్కరించారు కేసీఆర్ గారు. కానీ ఒకసారి విశాల దృక్పథంతో ఆలోచించండి. అప్పుడు మీ గ్రామాలు ఎట్లుండే, ఇప్పుడు మీ గ్రామాలు ఎట్లున్నాయి. అప్పుడు మన చెరువులేంది ముగ్గురు అభ్యర్థులు కాదు ఉన్న వాళ్ళల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిట్స్ పిలాని స్టూడెంట్ అంటే మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తుంటే కొన్నిసార్లు కొందరేమో మంచి విద్యావంతులు, మేధావులు రావాలని కొందరు ప్రోత్సహిస్తారు. తప్పకుండా మంచి వాళ్ళు రావాల్సిందే. అలాంటి విద్యావంతుడు, మంచి అంబిషియస్ పర్సన్, అలాంటి వాళ్ళు సమాజానికి వస్తే డెఫినెట్గా విస్తృతంగా కొన్ని మనం సేవలు చేసే అవకాశం వస్తుంది. మరి మన ప్రాంతానికి కూడా లాభం అవుతుంది, మన రాష్ట్రానికి లాభం అవుతుంది. కాబట్టి అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. అందరం కలిసి రాకేష్ రెడ్డి గారి విజయానికి కృషి చేసి గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ గారు బలోపేతమవుతుందనే ఒక సంకేతం ఇది దేశవ్యాప్తంగా వెళ్లేలా చూడాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ పెద్దల సభ రాష్ట్ర స్థాయిలో కౌన్సిల్, శాసన మండలి, ఢిల్లీలో దేశ స్థాయిలో రాజ్యసభ. మరి ఈ సభలకు పోవాల్సినటువంటి వాళ్ళు ఎట్లుండాలి? ఆనాటి పెద్దలు ఆలోచించి పెట్టినటువంటి పెద్దల సభలో గద్దలు చేరాలా, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు చేరాలా? ఇవాళ మనం ఆలోచన చేయాలి. గ్రాడ్యుయేట్స్, బిట్స్ పిలానీలో చదువుకున్నటువంటి ఒక మంచి గ్రాడ్యుయేట్, అమెరికాలో ఉద్యోగం చేసి మంచి చక్కని వ్యక్తిత్వము, మంచి భాష మాట్లాడి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి కొంచెం అన్ని సమస్యల పట్ల అవగాహన ఉండి కొంచెం పద్ధతి ఉండే వ్యక్తికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీని బ్లాక్మెయిల్ చేసి, వీని వీడియోలు వేసి, వాని ఫోటోలు వేసి, వీనికి ఫోన్ చేసి, వానికి ఫోన్ చేసి బెదిరించి చిల్లర గానికి, చీటర్ గానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. మరి అటువంటి చిల్లర్ గాళ్ళు, చీటర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు ఈ పెద్దల సభకు పోతే అంబేద్కర్ ఆత్మకు శోభిస్తుందా, క్షోభించదా? నెహ్రూ ఆత్మకు శోభిస్తుందా, క్షోభించదా? వీడు మళ్ళీ పోతుంది, ఇక బూతులకు అడ్డా అయిపోతుంది. వీని యూట్యూబ్ ఛానల్ ఎట్లయితే బూతులకు అడ్డను తెల్లారు లేవగానే అట్లా పెద్దల సభ కూడా బూతులకు అడ్డా అయిపోతుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకుంటే, విప్లవోద్యమాల నుంచి మొదలుకుంటే, దళిత బహుజనవాద అస్తిత్వాల ఉద్యమాల నుంచి మొదలుకుంటే, తెలంగాణ ఉద్యమం దాకా ఎన్నో ఉద్యమాలకు ఆలవాలం అయినటువంటి నేల ఈ జిల్లాలు. మరి ఈ జిల్లాలో కూడా ఈ చిల్లర గానికి, మల్లి గానికి, బ్రోకర్ గానికి ఓట్లు పడతాయని నేనైతే అనుకోను. క్లారిటీ వచ్చింది జనానికి. వాడు బ్లాక్ మెయిలరు, చిల్లర గాడు, గసంటోనికి అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది అయిపోయింది. మీరు వాని గురించి అసలు ఎక్కువ తక్కువ మాట్లాడకూరు, మీ గురించి మీరు ఎక్కువ చెప్పుకోరు అంటుండే ఆయన. సో అట్లా ఆల్రెడీ ప్రజల్లో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. సమన్వయం చేసుకొని కొంచెం గట్టిగా పని చేసుకుంటే మంచి మెజార్టీతో కంఫర్టబుల్గా ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోనే మనం బయటపడతాం. మనకు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అంటే తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రాకేష్ రెడ్డి. ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే ముగ్గురు యొక్క గుణగణాలు కానీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే అన్నిట్లో పోటీ పెడితే మన అభ్యర్థి టాప్ 1, అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్ గా వచ్చేటువంటి క్వాలిటీస్ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ప్రశ్నించే గొంతుక అన్నది మన అభ్యర్థిగా ఉన్నది. ఈయన బిట్స్ పిలానీలో చేసిండు, గోల్డ్ మెడలిస్ట్, చదువుకున్నవాడు, అదేవిధంగా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్, మంచి స్పోర్ట్స్ మ్యాన్. కాబట్టి ఇతన్ని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మన పార్టీ రిప్రజెంటేషన్ మండలిలో పట్టభద్రుల తరఫున గొప్పగా మాట్లాడి, ప్రజల యొక్క సమస్యల పట్ల గొప్పగా మాట్లాడి, వారి యొక్క సమస్యలు తీర్చే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ మనము మంచి మెజార్టీని ఇచ్చి మనము మంచి పేరు తీసుకురావాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ